నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? నేను మీ మెప్మా డీజీ మహిళ. ఈ వర్చువల్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం పొందుకున్నాం. ఈరోజు మనం ఆన్లైన్ మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత, ఉపయోగాలు ఎలా వినియోగించాలో తెలుసుకుందాం. అందుకోసం జ్వలిత గారు మన ముందుకు వచ్చారు. మరి మొదలు పెడదామా? అందరికీ నమస్కారం. మెప్మా ఆంధ్రప్రదేశ్ వర్చువల్ డిజిటల్ అకాడమీకి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం 3 డిఫరెంట్ టాపిక్స్ గురించి చూడబోతున్నాం. ఒకటి, మీరు ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయ్యే టెక్నాలజీస్, పవర్ బిఐ, చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఎక్సెల్ బేసిక్స్ నేర్చుకోవాలన్నా మనకి ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేసే కొన్ని యాప్స్ గురించి నేను మీకు చెప్తాను. ఓకే. ఈ యాప్స్ ద్వారా చదవటము, యూట్యూబ్ నుంచి చదవటం ఏంటి పెద్దగా డిఫరెన్స్ ఉంటుంది అంటే, ఈ యాప్‌లో మీకు సర్టిఫికేషన్ వస్తుంది. అంటే ఫ్రీ సర్టిఫికేషన్ అనమాట. అంటే ఇప్పుడు 1 హవర్ కోర్స్ మనం చూసామనుకోండి, 1 హవర్ వీడియోస్ మనం చూసి బేస్డ్ ఆన్ దట్ మనం ఒక టెస్ట్ రాసామనుకోండి, వాళ్ళు మీకు ఆన్‌లైన్‌లో ఒక సర్టిఫికేట్ సెండ్ చేయటము, లేదా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారనమాట. యూట్యూబ్‌లో చూస్తే మనకి సర్టిఫికేట్ దొరకదు కదా! సో, అలాగే ఇలాంటి కొన్ని లెర్నింగ్ ప్లాట్‌ఫార్మ్స్ నేను మీకు చూపిస్తాను. అది మన టాపిక్ నంబర్ 1. సెకండ్ ఏమో ఆన్‌లైన్ క్లాసెస్ కానీ మీరొక టీచర్ అయితే, ఒక ఆన్‌లైన్ ప్రాక్టీషనర్ అయితే, సో, మీకు హెల్ప్ అయ్యేలాగా ఒక యాప్ ఉంది. అదేమో జూమ్ కాల్స్ అంటాం. సో, జూమ్‌ని ఎలా యూజ్ చేయాలి, ఒక మీటింగ్ ఎలా షెడ్యూల్ చేయాలి, వేరెవరైనా షెడ్యూల్ చేసిన మీటింగ్‌లో మనం ఎలా జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు టాపిక్ 2లో చెప్తాను. టాపిక్ 3 ఏంటంటే, మన గూగుల్ అసిస్టెంట్. సో, వాయిస్ అసిస్టెంట్స్ అన్న ఒక ఫీచర్ మన అందరి ఫోన్‌లోనూ ఉంటుంది. దాన్ని ఎక్కువగా ఎవరు ఉపయోగించరు. బికాజ్ యూజ్ చేయటం ఎలాగో తెలీదు కాబట్టి. సో, ఈ గూగుల్ అసిస్టెంట్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ బటన్స్ నొక్కితే ఇది యాక్టివేట్ అవుతుంది, దాన్ని ఎలాంటి ప్రాంప్ట్స్ ఇవ్వచ్చు, సో, ఎలాంటి పనులు మన కోసం చేసి పెడుతుంది ఆటోమేటిక్‌గా, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, 3 టాపిక్స్ తెలుసుకున్నారు కదా! ఈ 3 టాపిక్స్ మీద నేను మీకు ఒక్కొక్క టాపిక్ మీద 5 మినిట్స్ కానీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. సో, ఏ యాప్స్ యూజ్ చేయాలి, ఏ యాప్స్ యూజ్ చేస్తే సర్టిఫికేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్‌గా స్క్రీన్ రికార్డింగ్స్‌తో సహా నేను మీకు చూపిస్తాననమాట. ఇప్పుడు జూమ్ అనే ఒక వర్చువల్ మీటింగ్ యాప్ గురించి తెలుసుకుందాం. జూమ్ అనే వర్చువల్ మీటింగ్ యాప్ మీరు టీచర్ అయితే ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేయటానికి, చాలా కంపెనీస్ కోవిడ్ టైమ్‌లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటానికి, ఇంకా ఏమన్నా ఫ్యామిలీతో మీటింగ్స్ మాట్లాడుకోవాలంటే బడ్జెట్ డిస్కషన్స్, ఇలాంటి ఎన్నో వాటికి జూమ్ మీటింగ్స్ యూజ్ చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు జూమ్ యాప్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి, దాంట్లో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఇలాంటి కొన్ని విషయాల గురించి నేను మీకు చెప్తాను. సో, జూమ్ యాప్ మీరు యూజువల్‌గానే ప్లే స్టోర్‌లోకెళ్ళి సెర్చ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటారు కదా! సో, అలా మీరు ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసుకొని పైన సెర్చ్ గేమ్స్ అండ్ యాప్స్‌లో జూమ్ ZOOM అని టైప్ చేసుకుంటే మీకు మీ జూమ్ యాప్ ఒక యాప్ కనపడుతుంది. దాని పక్కన ఇన్‌స్టాల్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుంటే మీ జూమ్ యాప్ అనేది మీ ఫోన్‌లోకి వచ్చేస్తుంది. ఇది మీకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్రొసీజర్ అన్నది మనకి ఈ పాటికి అలవాటైపోయి ఉంటుంది. మీకొచ్చు. ఓకే. సో, ఇప్పుడు మీరు మీ జూమ్ యాప్‌ని మీ ఫోన్‌లో ఎక్కడుందో ఫైండ్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే అది 3 ఆప్షన్స్ చూపిస్తుంది. జాయిన్ నౌ, సైన్ అప్, సైన్ ఇన్. ఓకే. ఈ 3 ఆప్షన్స్‌లో మీకు ఆల్రెడీ ఇంకొకళ్ళు ఎవరో జూమ్ మీటింగ్ షెడ్యూల్ చేసి మీకు ఐడీ ఇచ్చినట్లయితే మీరు డైరెక్ట్‌గా ఆ మీటింగ్‌లో ఒక మెంబర్‌గా జాయిన్ అవ్వచ్చు. లేదు నేనే మీటింగ్ క్రియేట్ చేస్తున్నాను, నేను నా ఒక ఐడీతో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నాకంటూ ఒక అకౌంట్ కావాలి, జూమ్ అకౌంట్ కావాలి అనుకుంటే మీరు సైన్ అప్ గాని, సైన్ ఇన్ గాని క్లిక్ చేసుకోండి. సైన్ ఇన్ క్లిక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్, గూగుల్ అకౌంట్ క్రియేట్ చేశాం కదా! ఆ అకౌంట్‌తోనే కంటిన్యూ అవ్వొచ్చా అని అడుగుతుంది. బేసిక్‌గా ఆ అకౌంట్‌తోనే కంటిన్యూ అవ్వటం మనకి ఈజియెస్ట్ ఆప్షన్ అనమాట. సో, కంటిన్యూ విత్ గూగుల్ అన్న ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటే మీకు మీ జూమ్ అన్న పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మీకు 4 ఆప్షన్స్ కనపడతాయి. న్యూ మీటింగ్,
జాయిన్ మీటింగ్, షేర్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, షెడ్యూల్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ 4 ఆప్షన్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంది. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సిట్యుయేషన్‌లో మనం యూజ్ చేసుకుంటాం. సో ఏ సిట్యుయేషన్‌లో ఏ ఆప్షన్‌ని యూజ్ చేయాలో నేను మీకిప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా న్యూ మీటింగ్ అన్న ఒక ఆప్షన్ గురించి చూద్దాం. న్యూ మీటింగ్ అంటే మీరు డైరెక్ట్‌గా ఒక మీటింగ్ అన్నది ఆన్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీకు స్టార్ట్ మీటింగ్ నౌ ఇలాంటి ఒక బ్లూ కలర్ ట్యాగ్‌లైన్ ఒక బటన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకునే ముందు మీకు కింద టర్న్ ఆన్ మై ఆడియో, వీడియో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఇనీషియల్‌గా డార్క్‌లో ఉంటాయి. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు అవి గ్రీన్‌లో మారుతాయి. అంటే మీ వీడియోని గాని, మీ ఫేస్‌ని, మీ వాయిస్‌ని మీరు మీ మీటింగ్‌లో షేర్ చేసుకోవాలనుకుంటే మాత్రమే వాటిల్ని గ్రీన్ చేసుకోండి. లేకపోతే అలాగే ఉంచి స్టార్ట్ ఎ మీటింగ్ అన్న ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసుకోండి. ఇది మీ జూమ్ మీటింగ్‌లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు జూమ్ మీటింగ్‌లో ఉండే కొన్ని ఇంట్రెస్టింగ్ ఆప్షన్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్‌గా ఉన్న ఆప్షన్ ఏంటంటే ఒక మైక్ ఐకాన్ ఉంటుంది. అది రెడ్ కలర్‌లో స్ట్రైక్ చేసి ఉంటుందనమాట. అంటే కొట్టేసి ఉంటుంది. కొట్టేసి ఉంటే మీ ఆడియో అన్నది ఎవరికీ ఆ మీటింగ్‌లో ఉన్న వాళ్ళు ఎవరికీ కూడా వినపడదు. అదే ఈ ఆప్షన్ ఎందుకు మరి మ్యూట్ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు అంటే, మనం ట్రావెల్ చేస్తున్నాం. లేదా చుట్టూ పిల్లలున్నారు. కానీ ఈ మీటింగ్ మీరు అటెండ్ అవ్వాలి. మీరు మాట్లాడక్కర్లేదు. మిగతా వాళ్ళు మాట్లాడేది వింటే చాలు అనుకుంటే, మీరు ఈ ఆప్షన్‌ని మ్యూట్‌లోనే ఉంచేసుకోండి. ఇప్పుడు మీకు చుట్టుపక్కల ఏమైనా నాయిసెస్ ఉన్నా సరే, ఆ నాయిసెస్ ఈ మీటింగ్‌లో రికార్డ్ అవ్వవు. మీటింగ్ డిస్టర్బ్ అవ్వదనమాట. నెక్స్ట్ ఆప్షన్ ఏమో స్టార్ట్ వీడియో అన్న ఆప్షన్ ఉంటుంది. మీరు మీ ఫేస్‌ని షేర్ చేసుకోవాలి. మీ కెమెరా ద్వారా మీ ఫేస్‌ని షేర్ చేసుకోవాలి. ఓకే. మీరు మీ ఎక్స్‌ప్రెషన్స్ మీరు మాట్లాడేది అంటే మీ కెమెరాలో ఫ్రేమ్ కనపడుతుంది కదా! ఆ ఫ్రేమ్‌ని షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్టార్ట్ ఎ వీడియో అన్నది క్లిక్ చేసుకుంటే మీకు ఆ స్ట్రైక్ బటన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో, మీరు మళ్ళీ వీడియోని క్లోజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఆ బటన్ నొక్కుంటే మీకు మళ్ళీ ఆ స్ట్రైక్ బటన్ వచ్చేసి రెడ్ కలర్‌తో కొట్టేసి ఉంటుంది. కొట్టేసి ఉంటే క్లోజ్ అయినట్టు. ఓకే. ఆ స్ట్రైక్ రెడ్ కలర్ స్ట్రైక్ మార్క్ లేకపోతే అది మీ వీడియో గాని, ఆడియో గాని ఆన్‌లో ఉన్నట్టు. సో, ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయండి. దీని తర్వాత మీకు నెక్స్ట్‌గా కనపడే ఆప్షన్ పార్టిసిపెంట్స్. పార్టిసిపెంట్స్ ఆప్షన్‌లో మీ మీటింగ్‌లో ఎవరెవరున్నారు? ఓకే. వాళ్ళ నేమ్‌తో లాగిన్ అయ్యి ఉంటారు కదా! మీటింగ్ జాయిన్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళ నేమ్స్ అన్నీ లిస్ట్‌గా వచ్చేస్తుందనమాట. సో, మీ మీటింగ్‌లో ఎవరున్నారు? ఎంతమందున్నారు? సో, ఇవన్నీ కూడా మీరు ఆ పార్టిసిపెంట్స్ లిస్ట్ చూసి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ మీకు చాట్ ఆప్షన్. చాట్ ఆప్షన్ అంటే వాట్సాప్‌లో మనం మెసేజెస్ సెండ్ చేస్తాం కదా! సేమ్ అలాంటి ఆప్షనే ఇది కూడా. కాకపోతే ఈసారి మీ మీటింగ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాత్రమే మీరు చాట్ చేసుకోగలుగుతారు. సో, చాట్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకున్న వెంటనే ఎవ్రీవన్ అని డిఫాల్ట్‌గా ఉంటుంది. ఎవ్రీవన్ అంటే మీరు చాట్‌లో ఏం పెట్టినా సరే ఈ మీటింగ్‌లో ఉన్న అందరికి వెళ్ళిపోతుందనమాట. మీరు అందరికి టెక్స్ట్ చేయక్కర్లేదు. ఈ మీటింగ్‌లో ఉన్న ఒకళ్ళకి మాత్రం టెక్స్ట్ చేయాలనుకుంటే ఆ ఎవ్రీవన్ అన్న బటన్‌ని క్లిక్ చేస్తే మీరు ఎవరికైతే టెక్స్ట్ చేయాలో ఆళ్ళ వాళ్ళ నేమ్ అన్నది ఆ లిస్ట్‌లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇది చాట్ ఆప్షన్. దాని పక్కన మీకు రియాక్షన్స్ ఆప్షన్ కనపడుతుంది. సో, ఎవరైనా ఒక మంచి పాయింట్ మాట్లాడితే ఇలా క్లాప్స్ ఇమోజి, ఓకే. ఏమైనా ఫన్ మాట్లాడితే దానికి నవ్వే ఇమోజిస్, ఏవైనా ఎక్స్‌ప్రెషన్స్, రియాక్షన్స్ మీరు షేర్ చేసుకోవాలంటే దాని ద్వారా షేర్ చేసుకోవచ్చు. దాని పక్కనే మీకు కనపడే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఐకాన్ ఏంటంటే వైట్ బోర్డ్ అనమాట. వైట్ బోర్డ్ అంటే ఇప్పుడేంటంటే, ఆన్‌లైన్‌లో మీరేమైనా క్లాస్ తీసుకుంటున్నారు. ఏమైనా కాన్సెప్ట్‌ని బోర్డ్ మీద రాసి ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే, మీకు వైట్ బోర్డ్ అన్న ఆప్షన్ జూమ్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ వైట్ బోర్డ్‌ని ఎలా ఓపెన్ చేయాలంటే, వైట్ బోర్డ్ అన్న ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసుకుంటే, మీకు ఎగ్జిస్టింగ్ వైట్ బోర్డా, న్యూ వైట్ బోర్డా అన్న 2 ఆప్షన్స్ కనపడతాయి. మీరు ఆల్రెడీ ముందు లెసన్‌కి సంబంధించిన వైట్ బోర్డ్ ఉంటే, మీరు ఆ వైట్ బోర్డ్‌ని ఇక్కడ మళ్ళీ ఇంకో మీటింగ్‌లో లోడ్ చేసుకొని కంటిన్యూ చేసుకోవచ్చు. లేకపోతే న్యూ వైట్ బోర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకు ప్రిపేరింగ్ వైట్ బోర్డ్ అన్న ఒక 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 లోడింగ్ బటన్ రన్ అయ్యి మీ వైట్ బోర్డ్ అన్నది ఓపెన్ అవుతుంది.
మీ వైట్ బోర్డ్‌లో బై డిఫాల్ట్ అంటే ముందుగా ఒక పెన్ సింబల్ కనపడుతుంది. సో, మీరు స్క్రీన్‌లో మీ ఫింగర్‌తో గానీ, లేకపోతే ఏమన్నా సాఫ్ట్ టచ్ పెన్స్‌తో గానీ, ఏమన్నా స్టైలస్‌తో గానీ ఏమన్నా రాస్తే మీరేదైతే రాస్తున్నారో మీ మీటింగ్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా అది కనపడుతుందనమాట. ఇది మాత్రం కాకుండా మీకు కింద పెన్ మాత్రమే కాకుండా ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, మీరు ఈ పెన్‌కి చివర కనపడే ఇంటూ బటన్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ ఒకటి కనపడుతుంది. సో, దాంట్లో ప్లస్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు పెన్, షేప్స్, లైన్స్, స్టిక్కీ నోట్స్, టెక్స్ట్, కామెంట్స్ ఇలా కొన్ని ఆప్షన్స్ కనపడతాయి. సో, వాటిలో మీరు టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నారనుకోండి, మీరు నోట్స్ కూడా టైప్ చేసి చూపించొచ్చు. సో, ఈ టెక్స్ట్‌కి సంబంధించిన కలర్, పెన్‌కి సంబంధించిన కలర్ ఇవన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవటానికి వైట్ బోర్డ్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. దీని తర్వాత మీరు వైట్ బోర్డ్‌లో మీ వైట్ బోర్డ్‌తో మీ పనంతా అయిపోయింది అనుకుంటే, పైన మీకు బ్లూ కలర్‌లో ఒక షేర్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీ మీటింగ్‌లో ఉన్న వాళ్ళకి మీరు షేర్ చేసుకోవచ్చు. లేదా ఎక్స్‌టర్నల్ యాప్స్‌తో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. మీ వైట్ బోర్డ్‌ని క్లోజ్ చేయాలనుకుంటే మీకు ఆ చివర కనపడే రెడ్ ఇంటూ మార్క్‌ని మీరు క్లిక్ చేసుకుంటే మీ వైట్ బోర్డ్ అనేది క్లోజ్ అయిపోతుందనమాట. మిగతా వాళ్ళు ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేసే వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటంటే షేర్. ఇదేమో మీ ఒక మీటింగ్‌లో మధ్యలో కనబడుతుంది. షేర్ అంటే ఏంటంటే మీ స్క్రీన్ అంటే మీ మొబైల్ స్క్రీన్‌ని షేర్ చేసుకోటానికి లేదా మీరు ఓపెన్ చేసుకొని ఉంచిన ఇంకేమన్నా యాప్స్‌ని షేర్ చేయటానికి. అంటే మీ మొబైల్‌లో మీ స్క్రీన్‌లో మీరేమైనా రన్ చేసి చూపిస్తున్నారు, ఏమైనా టైప్ చేసి చూపిస్తున్నారంటే మీ స్క్రీన్‌ని అక్కడ షేర్ చేసుకోవచ్చనమాట. సో, ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్. వైట్ బోర్డ్, షేర్ ఇవన్నీ కూడా మనకి విజువలైజేషన్స్ అంటే మనం ఏమన్నా బొమ్మలతో గానీ, పిక్చర్స్‌తో గానీ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనుకుంటే మనకి ఈ ఆప్షన్స్ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. లాస్ట్‌లో మీకు మోర్ అన్న ఒక ఆప్షన్ కనపడుతుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు రికార్డ్ అన్న ఒక ఆప్షన్ కనపడుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్ అంతా అయిపోయింది. మీటింగ్‌లో మనం ఏం మాట్లాడాం అన్నది మీరు మళ్ళీ ఒకసారి వినాలనుకుంటే, ఈ మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే రికార్డ్ బటన్ మీరు క్లిక్ చేస్తే మీటింగ్ ఎండ్ అయ్యేదాకా అది రికార్డ్ చేస్తుందనమాట. సో, ఈ రికార్డ్ అయిన మీటింగ్ అన్నది ఈ వీడియో అన్నది మీ యొక్క ఫోన్‌లో అసైన్ చేసిన మీరు జూమ్ యాప్ క్రియేట్ చేసిన వెంటనే మీకొక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో సేవ్ అయిపోతుంది. లేదా మీరు ఏ ఈమెయిల్ ఐడీ అయితే ఇచ్చారో ఆ డ్రైవ్‌లో సేవ్ అయిపోతుంది. ఓకే. సో, అది సేవ్ చేసినప్పుడే సేవ్ టు అని చెప్పి ఎక్కడ సేవ్ అయిందన్నది మీకు చూపిస్తుంది. సో, నో వరీస్. సో, ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ అన్ని చూసేసాం. మీటింగ్ అయిపోయింది అనుకుందాం. మీటింగ్‌ని ఎండ్ చేయటానికి పైన మీకు ఈఎన్‌డి ఎండ్ అన్న ఒక రెడ్ బటన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ లేదా లీవ్ మీటింగ్ అంటే మీటింగ్ మొత్తం క్లోజ్ చేసేయొచ్చా? లేకపోతే మీరు మాత్రం లీవ్ అవుతున్నారా? మీరు మాత్రం బయటికి వెళ్ళిపోతున్నారా? మీటింగే క్లోజ్ చేయబోతున్నారా? అని 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మాత్రం బయటికి వెళ్ళేటట్టయితే లీవ్ మీటింగ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు ఇంకెంతమంది ఉన్నా సరే మీటింగ్ నేను కంటిన్యూ చేయట్లేదు. మిగతా వాళ్ళకి కూడా నేనే క్లోజ్ చేసేస్తాను అంటే మీరు ఎండ్ మీటింగ్ ఫర్ ఆల్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ జూమ్ కన్సోల్‌లో కనపడే సెకండ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. ఇది జాయిన్. ఓకే. సో, ఈ మిగతా వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక మీటింగ్ షెడ్యూల్ చేసి వాళ్ళు మిమ్మల్ని జాయిన్ అవ్వమంటున్నారు. ఓకే. సో, ఇప్పుడు ఈ జాయిన్ అన్న ఆప్షన్‌ని మీరు క్లిక్ చేసి వాళ్ళ మీటింగ్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో, ఈ మీటింగ్‌లో జాయిన్ అవ్వటానికి మీకు మీటింగ్ ఐడీ అన్న ఒక 9 డిజిట్ కోడ్ కావాల్సొస్తుంది. అది ఈ మీటింగ్‌ని ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళే మీకు షేర్ చేస్తారు. దాంతో పాటు మీకేమన్నా పాస్ కీ కూడా షేర్ చేస్తే అంటే పాస్‌వర్డ్ లాంటిది. సో, షేర్ చేస్తే దాన్ని కూడా ఎంటర్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యే ముందు మళ్ళీ కూడా మీకు ఆడియో, వీడియో, టర్న్ మై ఆడియో ఆన్, టర్న్ ఆఫ్ మై వీడియో ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, అవి కూడా మళ్ళీ టోగుల్ బార్సే. అవి ఎప్పుడైతే గ్రీన్‌గా ఉంటే అవి మీ మీ ఆహ్, మీ ఆహ్, మీ ఆడియోని, వీడియోని ఆఫ్ చేసి ఉంచుతాయన్నమాట. సో, ఇవి మీరు మీటింగ్‌లో కూడా ఆ స్ట్రైక్ ఉంటుంది కదా! రెడ్ కలర్ స్ట్రైక్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా, మీ కలీగ్స్ ఎవరైనా ఒక మీటింగ్ షెడ్యూల్ చేస్తే మీరు ఆ మీటింగ్‌లో జాయిన్ అవ్వచ్చు. మీ జూమ్‌లో మూడో ఆప్షన్ ఏంటంటే
షెడ్యూల్ అనమాట. సో, ఇప్పుడు నేను ఈరోజు మీటింగ్ లేదు నాకు. రేపు పొద్దున్న 10:30 నుంచి 11:30 దాకా ఒక మీటింగ్ షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. షెడ్యూల్ చేసి నేను ఈ టైంకి అందరూ వచ్చేయండి అని మిగతా వాళ్ళకి ఇన్వైట్ సెండ్ చేయాలి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు రేపు జరిగే మీటింగ్‌ని ముందుగానే దీంట్లో షెడ్యూల్ చేసి క్యాలెండర్‌కి యాడ్ చేసి ఉంచుకోవచ్చు. దానికి షెడ్యూల్ అన్న ఆప్షన్‌ని ప్రెస్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ మీటింగ్ దేనికోసం, పర్పస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బడ్జెట్ డిస్కషన్ అని నేను ఎంటర్ చేస్తున్నాను. అలా ఈ మీటింగ్ పర్పస్ ఏంటి అన్నది ఎంటర్ చేసి దాని కింద మీరు డేట్ అంటే రేపు అంటే రేపు, ఎల్లుండి అంటే ఎల్లుండి డేట్ మెన్షన్ చేసి దాని కింద మీరు టైమ్ ఫ్రమ్‌లో నేను 10:30 మార్నింగ్ ఇస్తున్నాను. సో, 10:30 నుంచి 12:30, 10:30 నుంచి 2:30 ఇలా మీరు బిట్వీన్ వాట్ అండ్ వాట్ టైమ్ మీరు షెడ్యూల్ చేస్తున్నారో ఆ టైం మెన్షన్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు అటెండీస్ అన్న ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఎవరెవరు అటెండ్ అవుతున్నారు ఈ మీటింగ్‌ని. సో, ఇక్కడ మీరు మిగతా వాళ్ళ మెయిల్ ఐడీని లేదా వాళ్ళ యూజర్ ఐడీని యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను అందరికి వాట్సాప్‌లో ఇన్వైట్ సెండ్ చేస్తున్నానంటే కూడా మీకు కింద పీఎంఐ అంటే పర్సనల్ మీటింగ్ ఐడీ కనపడుతుంది. ఆ ఐడీ దాంతో దాంతో దాని కింద కనపడే పాస్‌కీ ఇవి రెండిటిని మీరు వాళ్ళకి షేర్ చేసినట్లయితే ఈ మీటింగ్‌కి వాళ్ళు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఇందాక జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి కావాలని చెప్పాను? ఇదే కదా మీటింగ్ ఐడీను, పాస్‌కీ కావాలని చెప్పాను కదా! సో, మీరు కూడా ఒక మీటింగ్‌ని షెడ్యూల్ చేసి ఈ పాస్‌కీని, ఈ మీటింగ్ ఐడీని వాళ్ళతో షేర్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ మీటింగ్‌లో జాయిన్ అవుతారు. ఇదేమో ఫ్యూచర్‌లో అంటే రేపు, ఎల్లుండి, నెక్స్ట్ వీక్ ఇలా కొన్ని మీటింగ్స్‌ని షెడ్యూల్ చేసుకోవటానికి మీకు హెల్ప్ అవుతుంది. ముందుగా మనం చూడబోయే యాప్ నేమ్ స్కిల్ షేర్ అనమాట. మీకు యూజువల్‌గానే ప్లే స్టోర్ ఎలా ఓపెన్ చేసి ఒక యాప్‌ని అలా టైప్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవటం వచ్చు కదా! ఆ మెథడ్ ఫాలో అయిపోండి. ఇప్పుడు స్కిల్ షేర్ యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే అది కొన్ని రికమెండేషన్స్ చూపిస్తుంది. దీనిలో ఫోటోగ్రఫీ, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి ఎన్నో ఎక్స్‌టెన్సివ్ కోర్సెస్ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ టెక్నాలజీస్ మన లైఫ్ స్కిల్స్ ఏమైనా కావాలంటే కూడా మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఈ యాప్‌లో కొన్ని కోర్సెస్ మాత్రమే ఫ్రీగా ఉంటాయి. అలాంటి కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ యాప్‌లో మీరు మెంబర్‌గా జాయిన్ అవ్వాలంటే మీ గూగుల్ జీమెయిల్ ఉంది కదా! దాని ద్వారా లాగిన్ అవ్వాలి. దాని ద్వారా లాగిన్ అయ్యి కొంత పే చేస్తే మీకు ఇంకొన్ని కోర్సెస్ యాక్సెసిబుల్‌గా ఉంటాయి. కాకపోతే ఫ్రీ కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటో మీరు చూసి మీకు కావాల్సిన కోర్స్ ఏంటో చూసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. మనం చూడబోయే రెండో యాప్ ఏంటంటే లింక్డ్ఇన్ లెర్నింగ్. ఓకే. ఈ లింక్డ్ఇన్ లెర్నింగ్ అన్న యాప్ కూడా మీకు సేమ్ ప్లే స్టోర్‌లోనే దొరుకుద్ది. ఏం చేస్తాం ప్లే స్టోర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్‌లో లింక్డ్ఇన్ లింక్డ్ఇన్ లెర్నింగ్ అని ఎంటర్ చేసి వెతికితే మీకు యాప్ దొరుకుతుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు లెర్నింగ్ అన్న ఒక ఐకాన్ కనపడుతుంది. బ్లూ కలర్ ఐకాన్. అది మీ ఫోన్‌లోకొచ్చేస్తుంది. దాన్ని మీరు ఓపెన్ చేసుకోండి. మీకు లింక్డ్ఇన్ అన్న ఒక అకౌంట్ అంటే లింక్డ్ఇన్ అన్నది ఈ మధ్య ప్రొఫెషనల్స్ అందరూ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఆ అకౌంట్ ఉన్నట్లయితే మీరు ఈ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్‌లో సైన్ అప్ అవ్వచ్చు. లింక్డ్ఇన్ అకౌంట్ లేదంటే మీకు వేరే ప్లాట్‌ఫార్మ్ నేను ఆల్టర్‌నేటివ్ ఏంటో చెప్తాను. నెక్స్ట్ చెప్తాను. సో, లింక్డ్ఇన్ ఉన్న వాళ్ళైతే ఈ ప్లాట్‌ఫార్మ్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా మోస్ట్‌లీ అన్ని ఫ్రీ కోర్సెసే ఉంటాయి. సో, ఫ్రీ కోర్సెస్ ఏమన్నా సైన్ అప్ అయ్యి స్టార్ట్ మై ఫ్రీ ట్రయల్ లేదా స్టార్ట్ మై ఫ్రీ కోర్స్ అని బటన్ నొక్కితే మీరు ఆ కోర్స్‌ని చదువుకోవచ్చు. వీళ్ళు కూడా మీకు సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్‌గా మీకు ఇంట్రొడ్యూస్ చేసే యాప్ సింప్లీ లెర్న్ ఇదే హైలైట్. ఎందుకంటే దీంట్లో 100+ కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మోస్ట్‌లీ ఫ్రీ కోర్సెసే ఉన్నాయన్నమాట. అంటే మీరు ఈ కోర్స్‌ని 80% కంప్లీట్ చేస్తే మీ సర్టిఫికేట్ అన్‌లాక్ అయిపోతుంది. మీరు దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేసుకొని మీరు ఒక టెక్నాలజీలో సర్టిఫైడ్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఈ యాప్ మళ్ళీ కూడా మీ ప్లే స్టోర్‌లోనే దొరుకుతుంది. సో, ప్లే స్టోర్‌లో సింప్లీ లెర్న్ అంటే SIMPLY
LEARN అని టైప్ చేసి సెర్చ్ నొక్కినప్పుడు మీకు సింప్లీ లెర్న్ అన్న యాప్ కనబడుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు డౌన్‌లోడ్ అయ్యి ఇన్‌స్టాల్ అయిపోయిన యాప్‌ని లాంచ్ చేసుకోండి. మనకి గూగుల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలని ముందుగా చెప్పిన వీడియోస్‌లో నేను నేర్పించాను కదా! సో, ఆ జీమెయిల్ ఐడీ మనం ఏది క్రియేట్ చేసామంటే వుమెన్ ఎంపవర్‌మెంట్ అనే ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేసాం గుర్తుంది కదా! ఆ మెయిల్ ఐడీను కింద ఏమైనా పాస్వర్డ్ ఇచ్చి, లేకపోతే మీరు ఆల్రెడీ గూగుల్ అకౌంట్‌లో లాగిన్ అయ్యే ఉంటే కంటిన్యూ విత్ గూగుల్ అన్న ఆప్షన్ కనబడుతుంది. దాన్ని క్లిక్ చేసుకొని గూగుల్‌తో లాగిన్ అయిపోండి. ఇప్పుడు మీకు మై అకౌంట్, మై కోర్సెస్ ఇలాంటి హోమ్ ఇలాంటి 3 బటన్స్ కింద కనబడతాయి. దానిలో హోమ్ బటన్ నొక్కితే పైన మీకు సెర్చ్ ఐకాన్ కనపడుతుంది. ఓకే. సెర్చ్ అంటే ఒక లెన్స్ ఐకాన్ ఉంటుంది కదా! అది కనబడుతుంది. ఇప్పుడు అక్కడ నేను డేటా సైన్స్ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు డేటా సైన్స్ ఒక ట్రెండింగ్ టెక్నాలజీ. దాన్ని సెర్చ్ చేసినప్పుడు దానికి రిలేటెడ్ అయిన అన్ని కోర్సెస్ అంటే ఈ కోర్సెస్ బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్‌పీరియన్స్ లెవెల్ దాకా అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇంటర్మీడియేట్, అడ్వాన్స్డ్ ఇలా కొన్ని లెవెల్స్ ఉంటాయి. సో, వీటిలో మీకు నచ్చిన కోర్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్ అంటారు. అంటే ఈ కోర్స్‌ని మీరు ఒక రోజులోనే ముగిచ్చేయాలి. ఒక 2 రోజుల్లోనే ముగిచ్చేయాలి, ఒక వారంలో ముగిచ్చేయాలి అన్నది కాదు. ప్రతి ఫ్రీ కోర్స్ కూడా 90 డేస్ ఓకే. 90 రోజులు మీకు ఫ్రీగా దొరుకుద్దనమాట. ఈ 90 డేస్ అంటే మనకు 3 మంత్స్ టైమ్ ఉంటుంది ఒక కోర్స్‌ని ఫినిష్ చేయటానికి. ఈ కోర్స్ కూడా పెద్దగా గంటలు గంటలు చదవాలంటే అలాంటి డ్యూరేషన్ ఉండదు. ఒక 7 హవర్స్, 9 హవర్స్, 8 హవర్స్ అలా ఉంటుంది. సో, ఇలా 9 హవర్స్, 8 హవర్స్ ఉంటే ఒక రోజుకి మీరు 1 హవర్ చూసినా, ఒక రోజుకి మీరు 30 మినిట్స్ వీడియో చూసినా మీకు ఆటోమేటిక్‌గా సర్టిఫికేషన్ వచ్చేస్తుందనమాట. సో, ఇది ఒక టెక్నాలజీలో సర్టిఫికేట్ తెచ్చుకోవటానికి ఒక ఈజియెస్ట్ వే. డేటా సైన్స్ అనే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మాత్రమే కాదు, మీరు యూజ్ చేసే ఎక్సెల్ ఉంటుంది కదా! కామర్స్ చదివిన వాళ్ళకి బాగా తెలుసు. సో, బీకామ్ చదివిన వాళ్ళందరికీ ఎక్సెల్ అంటే బాగా తెలుసు. స్ప్రెడ్ షీట్స్ యూజ్ చేస్తారు కదా! దాంట్లో ఆటోమేటిక్‌గా ఫార్ములాస్ ఉంటాయి కదా! దాన్ని ఎలా అడ్వాన్స్ లెవెల్‌లో యూజ్ చేయొచ్చు, దాన్ని యూజ్ చేసుకుని డేటా అనాలిసిస్ ఎలా చేయొచ్చు, ఇలాంటి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ కోర్సెస్ రిలేటెడ్ టు ఎక్సెల్ కూడా ఈ యాప్‌లో మీకు దొరుకుతాయి. ఇది మాత్రమే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటాం కదా! అంటే కోడింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సి++, పైథాన్ ఇలాంటి ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా బిగినర్ లెవెల్ నుంచి అంటే నాకు జీరో నాలెడ్జ్ ఉంది అన్నా సరే దీంట్లో ఇంట్రడక్షన్ కోర్సెస్ ఉంటాయి. వాటిల్లో సైన్ అప్ అయ్యి ఒక్కొక్క సర్టిఫికేట్‌గా తీసుకొని మళ్ళీ ఇంటర్మీడియేట్‌కెళ్ళి దాంట్లో సైన్ అప్ అయ్యి దాంట్లో ఒక సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో, ఈ సింప్లీ లెర్న్ అన్న యాప్ చాలా ఫ్రీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఒక జీమెయిల్ ఐడీ ఉండి మీరు లాగిన్ అయితే సరిపోతుంది. అండ్ ఆల్సో మీకు 60 డేస్ నుంచి 90 డేస్ దాకా ఆ ఫ్రీ కోర్స్ అలాగే ఉంటుంది. ఆ 90 డేస్ లోపు మీరు దాన్ని కంప్లీట్ చేసేటట్టు చూసుకోండి. సో, ఈజీగా సర్టిఫై అయిపోవచ్చు. మీరు ఈ సర్టిఫికేషన్ నేమ్‌ని మీరు జాబ్‌కి అప్లై చేసినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇదొక వాలిడ్ కోర్స్ అన్నమాట. కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ మీటింగ్స్ యొక్క ప్రాముఖ్యత బాగా పెరిగింది. పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్, పెద్దవాళ్లకు ఆఫీస్ మీటింగ్స్ ఇవి ఎంతగానో అవసరమయ్యాయి. కాబట్టి వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మనం నేర్చుకున్న ఆన్లైన్ మీటింగ్ ప్లాట్ఫామ్స్ అంశంపై కొన్ని ప్రశ్నలను చూద్దాం.